పొడవును సెంటీమీటర్లు, అంగుళాలలో ఇంచెస్ కొల్చుటకు స్కేలును ఉపయోగిస్తాం. ఒక పాత్రలో పట్టే ద్రవం యొక్క గరిష్ట పరిమాణాన్ని ఆ పాత్ర యొక్క సామర్థ్యం అంటారు. ద్రవాలను కొలవడానికి ఉపయోగించే ఖచ్చితమైన ప్రమాణం లీటర్. రింకీ 3 గ్లాసుల నీటితో ఒక పాత్రను పూర్తిగా నింపింది. బంటి 5 గ్లాసుల నీటితో మరొక పాత్రను పూర్తిగా నింపింది. ఆ 2 పాత్రలు పూర్తిగా నింపడానికి పట్టిన నీరు గ్లాసులలో తెలపండి. 3 + 5 8 గ్లాసుల నీరు. ఒక నీళ్ల ట్యాంకులో 28 కుండల నీరు పడుతుంది. కమల్ 19 కుండల నీరు పోశాడు. ఆ ట్యాంకు నింపడానికి ఇంకా ఎన్ని కుండల నీరు కావాలి? 9 కుండల నీరు అవసరం. తనిష్ ఒక ట్యాంకులో 15 కుండల నీరు పోశాడు. పింకీ 17 కుండల నీరు పోసి ఆ ట్యాంకు పూర్తిగా నింపింది. ఆ ట్యాంకు పూర్తిగా నింపుటకు ఎన్ని కుండల నీరు కావాలి? 32 కుండల నీరు అవసరం. ఒక పాత్రలో 32 కప్పుల టీ పడుతుంది. అందులో నుండి ఇషా 17 కప్పుల టీ తీసింది. ఆ పాత్రలో ఇంకా ఎన్ని కప్పుల టీ ఉంటుంది? 32లో నుంచి 17 తీసివేస్తే 15 కప్పుల టీ ఉంటుంది. ఒక గ్లాసు 3 కప్పుల నీరుతో నిండుతుంది. అదే గ్లాసుతో 4 సార్లు నీటిని పోసి ఒక పాత్రను పూర్తిగా నింపవచ్చు. అయితే అదే పాత్రను పూర్తిగా నింపడానికి ఎన్ని కప్పుల నీరు అవసరమవుతుంది? 12 కప్పుల నీరు అవసరం అవుతుంది. ఒక ట్యాంకులో 9 కుండల నీరు గాని 72 జగ్గుల నీరు గాని పడుతుంది. ఒక కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు పడుతుంది? 72/9. 9 జగ్గుల నీరు పడుతుంది కుండను నింపడానికి.